నా ఛానల్ ఇదే మీరు మొదటి టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేసుకోండి. మరన్నా కొత్త వీడియో నోటిఫికేషన్ కోసం పక్కనున్న గంట సింబల్ కూడా క్లిక్ చేయండి. నమస్తే అండి, నేను మీ మిర్సిని. వెల్కమ్ బ్యాక్ టు మన ఆహారం మన ఆరోగ్యం. ఈరోజు ఇంట్లో ఉన్న వెజిటేబుల్స్తో వెజిటేబుల్ బిర్యానీ ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాను. రైస్ని క్లీన్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. వెజిటేబుల్స్ నా దగ్గర ఉన్నవే వాడుతున్నానండి. అంటే బీట్రూట్, టమాటో, ఆనియన్, క్యారెట్ వేస్తున్నాను. పక్కన పెట్టేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని రైస్ తయారు చేసుకోవడానికి ఒక ప్యాన్ పెట్టేసుకొని 3 టేబుల్ స్పూన్ గీ, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను. వెజిటేబుల్ బిర్యానీకి ఆయిల్ కంటే గీ స్మెల్ చాలా బాగుంటుంది, టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ ఆయిల్ హీట్ అయ్యాక కట్ చేసుకున్న ఆనియన్, గ్రీన్ చిల్లీ వేసుకుందాం. నేను ఈ రైస్లో కాంబినేషన్ కానీ సైడ్ డిష్ కానీ ఏం తయారు చేయట్లేదని, అందుకని కొంచెం స్పైసీగా చేస్తున్నాను ఈ రైస్. గ్రీన్ చిల్లీస్ ఇన్ని వేయాల్సి వచ్చింది. మసాలాలన్నీ ఒక బౌల్లో వేసుకుందాం. వీడియోలో చూపించే మసాలాలన్నీ వేసుకుందాం. వీటన్నిటి పేర్లు మీకు తెలిస్తే ప్లీజ్ కామెంట్స్ పెట్టండి. ఈ మసాలాలు ఏమేమి అంటారో నాకు తెలియదు, అందుకని నేను ఈ మసాలా నేమ్స్ చెప్పను. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇవి లైట్గా ఫ్రై అయిన తర్వాత ముందుగా మనము మసాలాలన్నీ ఒక బౌల్లో వేసుకున్నాం కదా, ఆ మసాలాలన్నీ వేసేసుకుందాం. బిర్యానీ ఆకు కూడా వేసుకున్న తర్వాత మిల్ మేకర్స్ ముందుగానే హాట్ వాటర్లో సోప్ చేసి అంతా సపరేట్ చేశాను. ఆ మిల్ మేకర్స్ కూడా ఈ మసాలాలో వేసేసుకుందాం. ఈ మిల్ మేకర్ వేసిన తర్వాత కట్ చేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ వేసేసుకుందాం. వెజిటేబుల్ బిర్యానీ ఏమంత పని కూడా కాదండి, అలా అనుకొని ఎలా చేసేసుకోవచ్చు వెజిటేబుల్ బిర్యానీ. వెజిటేబుల్ బిర్యానీకి టేస్ట్ సరిపడా సాల్ట్ వేసుకొని పుదీనా కూడా నీట్గా వాష్ చేసుకొని వేసేసుకోవాలి. కొంతమంది పుదీనా ఈ ప్లేస్లో కాకుండా రైస్ మొత్తం అయిపోయాక వేసుకుంటారు, ఎవరి ఇష్టం వాళ్ళది. ఇలా వేసినా కానీ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. 1 టేబుల్ స్పూన్ పసుపు, టేస్ట్ సరిపడా రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసుకొని, ధనియా పౌడర్, గరం మసాలా, దగ్గర ఏమన్నా మసాలాలు ఉంటే అవన్నీ వేసేసుకోవచ్చు. ఒకసారి అలా కలుపుకొని మూత పెట్టేసుకొని 10 నిమిషాలు అంటే ఆయిల్ పైకి వచ్చేలా ఉడికించుకుంటే సరిపోయింది. ఈ విధంగా ఉడికిన తర్వాత మనము ఎసురు పోసుకోవాలండి. మీరు ఎంతైతే రైస్ తీసుకుంటారో ఆ రైస్ కొంచెం వాటర్ 1/2 గ్లాస్ ఎక్స్ట్రా వేసుకుంటే సరిపోయిద్ది. ఎక్కువగా వాటర్ వేస్తే మన వెజిటేబుల్ రైస్ అనేది పొడి పొడిగా రాకుండా ఎక్కువగా ఉడికిద్ది, కాబట్టి ఈ విషయం కంపల్సరీ గుర్తుంచుకోండి. ఎసురు అంతా పొంగిన తర్వాత ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న రైస్ని కూడా వేసుకుందాం. ఒకసారి అలా కలిపేసుకొని ఇక మూత పెట్టేసుకొని కదిలించుకొని ఉంటే మన వెజిటేబుల్ రైస్ రెడీ అయ్యిద్దండి. ఫైనల్గా గీ వేసుకొని కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకొని స్టవ్ ఆపేసుకుంటే ఎంతో టేస్టీ యమ్మీ అయిన వెజిటేబుల్ రైస్ రెడీ అయింది. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.